ప్రొఫెషనలీ క్వాలిఫైడ్ యంగ్స్టర్కి మంత్లీ శాలరీ ఎంత ఉండొచ్చు? నీకేమైనా ఐడియా ఉందా విజయ్? అరౌండ్ 40,000 to 50,000. నువ్వెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అది 1 lakh. ఓకే సార్. 10 లక్షలు ఓకేనా? 25 lakhs, 1 crore. డబ్బు ఎంతున్నా సరిపోదు. మోర్ ఈజ్ నెవర్ ఎనఫ్. ఆ టేబుల్ దగ్గర గెస్ట్తో మాట్లాడుతున్న ఆ వ్యక్తిని చూసావా? హిజ్ నేమ్ ఈజ్ సెల్వకుమార్, హోటల్ మేనేజర్. నైస్ గాయ్, వెల్ ఎడ్యుకేటెడ్. 37 సంవత్సరాలుగా చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడు. బట్ అక్కడే ఉండిపోయాడు. వేరే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. 37 సంవత్సరాల క్రితం ఇదే రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేసేవాడు. క్వాలిఫికేషన్ 8th క్లాస్. ఇంగ్లీష్లో తనకి ఒక్క ముక్క రాదు. వెతక్కో. అతను ఉండేది ఎక్కడ కాదు, ప్యారిస్లో. అబ్రహాం డేవిస్, మై ఫాదర్, దెన్ వెయిటర్, నౌ ఓనర్ ఆఫ్ దిస్ హోటల్. ఓ, వాట్ ఈస్ ద సీక్రెట్ విజయ్? హీ వాజ్ డ్రివెన్ బై వాంట్. యూ get that? yes. Yeah, you need to learn to be driven by want, Viju. మేము నిన్ను సెలెక్ట్ చేసింది మోటివేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం కాదు, బట్ ఫర్ సంథింగ్ గ్రేటర్. We're all emotional beings, Viju. We're always looking for a connection, and that's why మేమిద్దరం ఒక కొత్త వెంచర్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. టు ఫీడ్ పీపుల్స్ ఎమోషన్స్ విత్ ఎ పవర్ఫుల్ డ్రగ్. డ్రగ్? ఇది నువ్వు అనుకునే డ్రగ్ లాంటిది కాదు, దానికంటే చాలా శక్తివంతమైనది. రిలీజన్ ఈజ్ దట్ పవర్ఫుల్ డ్రగ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. నువ్వు దేవుణ్ణి నమ్ముతావా? లేదు. కానీ ఈ ప్రపంచంలో మెజారిటీ జనం దేవుణ్ణే నమ్ముతారు. ఆ నమ్మకం, విశ్వాసం ఎవరిచ్చినా సరే చేతులెత్తి స్వాగతిస్తారు. ఆ విశ్వాసమే మన బిజినెస్ విజయ్, అండ్ యూ విల్ బి ద ఫేస్ ఆఫ్ అవర్ బిజినెస్. నిజంగా నాకేం అర్థం కాలేదు సార్. బేసికలీ నువ్వు మోటివేషనల్ ట్రైనింగ్స్ ఇస్తావు కదా, అదే చేయాలి. కానీ మనం ఆ ట్రైనింగ్లోకి ఓ చిన్న ఎలిమెంట్ని ఇంజెక్ట్ చేస్తాం, దైవం. అంటే స్పిరిచువల్ లీడర్గా మారాలా? స్పిరిచువల్ లీడర్ కాదు, బట్ a miracle worker, to play the messenger of God, a pastor. Yeah. నువ్వు నీ చేత్తో ముట్టుకుంటే చాలు, గుడ్డి వాళ్ళకు కళ్ళు వస్తాయి, కుంటి వాళ్ళు నడుస్తారు, చెవిటి వాళ్ళకు వినపడుతుంది. ఆబ్వియస్లీ అంతా సెట్ చేస్తాం. మరి ప్రాబ్లం అవుదా? ప్రాబ్లం ఎందుకు అవుద్ది? మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్లో చాలా మంది ఉన్నారు. వీ హ్యావ్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. యూఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి సార్. విజు, విశాఖపట్నం నుంచి ముంబై వచ్చే వరకు నీ స్టోరీ అంతా నాకు తెలుసు. సూసైడల్ హిస్టరీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, అమ్మ కుషాల్ ఎవరు ఇప్పుడు లేరు. ఐ రియలీ థాట్ యూ హ్యాడ్ ఇట్ ఇన్ యూ. నీకు 2 చాయిసెస్ ఉన్నాయి. ఒకటి, ఇక్కడ జరిగిన మీటింగ్, మనం మాట్లాడుకున్న విషయాలన్నీ మర్చిపోయి వెళ్ళిపోవడం. రెండో చాయిస్కి ఒకటే కండిషన్, నువ్వు వెనక్కి వెళ్ళే ఛాన్సే ఉండదు. నెక్స్ట్ క్యాండిడేట్ని వెళుతాం. నేను వెనక్కి వెళ్ళాను సార్. గుడ్. So 2 weeks from now, a rigorous crash course on Bible and theology will begin. Course అయిపోయాక, మేము కన్విన్స్ అయ్యాక మాత్రమే you'll be in. మీట్ అలెగ్జాండర్, యువర్ గైడ్, మెంటర్. బైబిల్, థియాలజీ, పాస్టర్స్ బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ ఇవన్నీ నీకు నేర్పిస్తారు. So, pack your bags and get ready. You're flying to Vijayawada. Ladies and gentlemen,
The temperature outside is 47 degrees Celsius. బైబిల్ గత 1500 సంవత్సరాలుగా ఎన్నో మార్పులు చేర్పులతో 66 పుస్తకాలు వచ్చాయి. ఈ 66 పుస్తకాలని 40 మంది రాశారు. వాళ్లలో యోధులున్నారు, బెస్తవాళ్లున్నారు, గొర్రెల కాపరులున్నారు, రైతులున్నారు, ప్రవక్తలు, వైద్యులు, రాజులు కూడా ఉన్నారు. కానీ మన ప్రధానమైన ఫోకస్ మాత్రం యేసుక్రీస్తు మానవాతీతమైన కథల గురించి, ప్రత్యేకంగా రోగాలను నయం చేయడం గురించి, ప్రజల పాపాలు కడగడం గురించి పుస్తకాల్లో ఉన్న కథలు తెలుసుకోవాలి. ఇక కొత్త నిబంధనల గురించి మాథ్యూస్, మార్కోస్, లూకాస్. బోరు కొడుతుందా? పర్వాలేదు సార్. బోరు కొట్టినా సరే నువ్వు బలవంతంగానైనా నేర్చుకోవాల్సిందే. ఎస్ సార్. క్లాస్ కంటిన్యూ చేసే ముందు లేచి నిలబడి కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించుడే. దేవుడి మీద నాకు నమ్మకం లేదు సార్. నీకు విశ్వాసం ఉన్నా లేకపోయినా లేచి ప్రార్థించు. అదేలా సార్? సైలెన్స్. నేను సైలెన్స్ అన్న తర్వాత నువ్వు నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. నువ్వు నా దగ్గరికి ట్రైనింగ్కి వచ్చే ముందే నేనేంటో తెలుసుకోవాల్సింది. వాడు చెప్పినట్టు నేను నీ గైడ్నో గురువునో కాదు. నేను నీ దేవుడైన యేసుక్రీస్తుని, నువ్వు నా బానిసవి. ఆ యేసుక్రీస్తే దిగొచ్చి చెప్పినా నువ్వు పాస్టర్వి కాలేవు. నేను సెలెక్ట్ చేస్తేనే అవుతావు. జెర్మీ 29వ అధ్యాయం 11వ వాక్యం. ఆ యేసుక్రీస్తు అరిచాడు. అరిచాడా? నాన్సెన్స్. అరవలేదు, వివరించాడు. కరెక్ట్. సారీ. యేసుక్రీస్తు వివరించాడు మీ అందరి గురించి ప్రణాళిక. నాది యేసుక్రీస్తు ప్రణాళిక వివరించాడు నాది. ఆపరా! యేసుక్రీస్తు వివరించాడు. ఆయన మీ అందరి గురించి ప్రణాళికలు కలిగి ఉన్నారు. నాశనం కోసం కాదు, క్షేమం కోసం ప్రణాళికలు. మీ అందరి భవిష్యత్తు కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు. నువ్వు నిజంగా మోటివేషనల్ ట్రైనర్వేనా? నాకు ఇండియన్ సొసైటీ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్లో మెంబర్షిప్ ఉంది సార్. నీకు చాలా సమర్థత ఉందిరా, కాకపోతే వెదవ్వి కావడానికి. సార్ నాకు హెల్ప్ చేస్తారా? Wonder-working power in the blood of Jesus Christ. This is a miracle. Blessed be the name of the Lord. నువ్వెంత ఖరీదైన దుస్తులు ధరించిన, సువాసనున్న పర్ఫ్యూమ్ జల్లుకున్నా, మోకాళ్ళ మీద మోకరిల్లి ప్రార్థించిన, శరీరం నుండి దుర్గంధం వస్తూనే ఉంది. పాపం యొక్క దుర్గంధం. అదే పాపం యొక్క దుర్గంధం. Jesus will remove the stain of sin from your heart. యేసుక్రీస్తు మీ హృదయంలో నుండి పాపం యొక్క దుర్గంధాన్ని తొలగిస్తాడు. యేసుక్రీస్తుకు మీరు దగ్గరైనప్పుడు అన్ని పాపాల నుండి మిమ్మల్ని విముక్తిని చేస్తాడు. He will set you free from sin. Rejoice in hope. Be patient in tribulation. Be consistent in your prayers. మీ రెండు చేతులు పైకెత్తి యేసు నామమును ప్రార్థించుడి. Glory. ఒక్కోసారి వాడు వెర్రోడిలా ప్రవర్తిస్తున్నాడు. హఠాత్తుగా ఆవేశపడుతుంటాడు. మిగతా అన్ని విషయాల్లో ఓకే, పర్ఫెక్ట్. రై ఇట్రా. ఇస్తుంది సాల్మన్ సార్. హలో సార్, ఇప్పటి నుండి నువ్వు విజు ప్రసాద్ కాదు. యూర్ ఆఫీషియల్లీ ఆర్డైన్డ్ యాజ్
Pastor Joshua Carlton. Let us start getting used to it. Okay? కంగ్రాచులేషన్స్ పాస్టర్ జోషువా కాల్టన్. థ్యాంక్ యూ సార్. కొత్త పేరు ఎలా ఉంది? మొదట్లో చాలా లోకల్ నేమ్స్ ప్రపోజల్లోకి వచ్చాయి. విజు, బైజు, షిజు, షైజు. నేనే సజెస్ట్ చేశాను జోషువాని. జోషువా కాల్టన్, JC, జీసస్ క్రైస్ట్. జాయ్ సార్, టోటల్గా ఎన్ని గొర్రెలు వచ్చాయి? రిజిస్ట్రేషన్ మొత్తం 2000 మంది చేసుకున్నారు సార్. 1500 మంది ఆల్రెడీ ఆడిటోరియంలోకి ఎంటర్ అయ్యారు. జస్ట్ 1500 సరిపోదే. మాస్టర్ జాషువా, యు ఆర్ ఆన్ ఇన్ ఎ మినిట్. వేల మంది జనాలతో నిండిపోయిన ఒక పెద్ద ఆడిటోరియం నా స్పీచ్ కోసం ఎదురు చూస్తూ, అందుకోసమే కదా నేను ఇంత కష్టపడి పనిచేస్తుంది. ప్రియమైన సోదర సోదరీమణులారా, దిస్ ఇస్ గ్లోరియస్. ఈరోజు మనందరి కోసం దేవుడు నిర్దేశించి ఉంచిన రోజు, మనమందరం సంతోషంగా ఆనందంగా గడపాలని దేవుడు నిర్ణయించిన రోజు. లెట్ us rejoice. జీసస్ ఆదేశించాడు, ఆనందంగా సంతోషంగా ఉండండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గుడ్ మార్నింగ్ సార్. ₹1,00,000 ఖర్చు పెట్టాం ఈ ప్రోగ్రామ్ కోసం. కేవలం 1500 మంది రావడం ఏంటి? అది సార్, మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోతే. అలెగ్జాండర్, అర్థమైంది సార్. వాడి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పర్వాలేదు సార్. 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా పర్వాలేదు అంటావేంటి? సరే, ప్రోగ్రామ్ అయ్యాక ఫోన్ చేయి. సార్, Jesus, I know. I can feel it in my spirit. నేను మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. అనగనగా ఓ గాడిద. అదే, ఒక రైతు దగ్గరున్న గాడిద. ఒకరోజు ఆ గాడిద అనుకోకుండా కాలు జారి బావిలో పడిపోయింది. బావిలో నుండి బయటకు రాలేక ఆ గాడిద హైరాణ పడుతుంటే ఆ రైతు దుఃఖంలో మునిగిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక రైతు తన తోటి వాళ్లను సహాయం అడిగాడు. అందరూ పలు రకాల సలహాలిచ్చారు. ఈలోగా పాపం ఆ గాడిద బయటకు రాలేక మరణ వేదనతో విలవిల్లాడసాగింది. చివరికందరూ బావిని రాళ్ళు మట్టితో నింపి ఆ గాడిదను సమాధి చేసి శాశ్వతంగా దానికి విముక్తి కలిగించాలనే నిర్ణయానికొచ్చారు. పాపం ఆ గాడిద నిస్సహాయంగా యజమాని వైపు చూసింది. టామ్, మ్యూజిక్ మెల్లగా పెంచండి. ఆ గాడిదలో ట్రాన్స్లోకి వెళ్ళాలి. దుమ్ము మట్టి రాళ్ళు తన మీద పడంగానే పాపం ఆ గాడిద ఒళ్ళు విదిలించుకుని పక్కకు జరిగింది. జనం మళ్ళీ మళ్ళీ దుమ్ము మట్టి రాళ్ళు విసురుతూ ఉన్నా కూడా ఆ గాడిద ఏమాత్రం పట్టించుకోలేదు. పాపం ఆ గాడిద ఒళ్ళు విదిలించుకుని